ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండపోత వర్షాలకు నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదతో ఉగ్రరూపం దాల్చింది రావి నది. వరదల్లో అడవి దుంగలు కూడా కొట్టుకొచ్చాయి. అప్రమత్తమయ్యారు ఇప్పటికే అధికారులు. ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు ఆ దుంగలు ఏ విధంగా కొట్టుకొస్తున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. పుష్ప సినిమాలో ఈ సీన్ మనం ఖచ్చితంగా చూసాము. అలాంటి సీన్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయిందని కూడా మనం చెప్పొచ్చు. అక్కడ గంధం చెక్కలు ఏ విధంగా వాటర్లో కొట్టుకొస్తాయో ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలకి ఆ దుంగలన్నీ కూడా కొట్టుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా అక్కడ హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏ కుండపోత వర్షాలకు అక్కడి వాగులు వంకలు వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు పెరగడంతో నదులు కూడా ఉగ్రరూపం దాల్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రావి నది ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని చెప్పుకోవచ్చు. ఏ వరదల కారణంగా అడవిలోని పెద్ద పెద్ద దుంగలు నదిలో కొట్టుకొచ్చాయి. ఇది చూసిన స్థానికులు ఆ దుంగలను తీసుకెళ్లడానికి కూడా పోటీ పడినట్లుగా తెలుస్తోంది. ఇది చూస్తే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో సీన్ గుర్తుకొస్తుందని చెప్పుకోవచ్చు. సినిమాలో ఎర్రచందనం దుంగలు స్మగ్లర్లు నది ద్వారా తరలిస్తూ ఉంటారు. ఈ సీన్ ఖచ్చితంగా గుర్తుంటుంది అందరికీ. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వరదల్లో కొట్టుకొచ్చిన అడవి దుంగలను స్థానికులు ఎగబడి పట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీనిపై అటవీ శాఖ అధికారులు కూడా స్పందించడం జరిగింది. నదుల్లో కొట్టుకొస్తున్న కలపను ఎవరు తీసుకెళ్లినా లీగల్గా యాక్షన్ తీసుకుంటామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ వరదల వల్ల కొట్టుకొచ్చిన కలపను సేకరించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి సమాచారం. ఇలా అడవి కలప కొట్టుకు రావడానికి సరైన నిర్వహణ లేకపోవడమే కారణమని కూడా మనకి తెలుస్తోంది. మరోవైపు మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు ఆగడం లేదని చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి. అక్కడ నదిలో ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తారు అధికారులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. వర్షాల దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. గతంలో కూడా హిమాచల్ ప్రదేశ్లో భారీ వరదలు సంభవించాయి. ఆ సమయంలో చాలా ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగింది. దాని నుంచి గుణపాఠం నేర్చుకున్న అధికారులు ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలైతే సిద్ధం చేస్తున్నారు. ఈ భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది. అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. సహాయక బృందాలు వాటిని సరిచేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇక ఈ భారీ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయా అని కూడా ప్రజలందరూ కూడా అక్కడ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో పూర్తిగా మనం చూస్తే జనజీవనం పూర్తిగా స్తంభించిందని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు. జమ్మూ కాశ్మీర్లోని రంబన్ జిల్లాలో కూడా క్లౌడ్ బరస్ట్లు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జలసమాధయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో 3 వ్యక్తులు మరణించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఆగస్టు 14న చిచోటీలో కూడా క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులో 65 మంది మృతి చెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రజలు కూడా గాయపడిన విషయం మనకు తెలిసిందే. ఇదే విధంగా కథువా జిల్లాలో కూడా ఆకస్మిక వరదలకు 5 పిల్లలతో సహా 7 మృతి చెందారు. మంగళవారం రియాజీ జిల్లాలోని వైష్ణోదేవి మార్గంలో కూడా కొండ చర్యలు విరిగిపడి 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తర్వాత పరిస్థితిని సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది.